ప్రస్తుతం టాలీవుడ్ ను డ్రగ్స్ వాడకం కేసు షేక్ చేస్తోంది. డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ తో సంబంధం ఉందని అనుమానించిన వారందరికీ ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు ఇచ్చి వరుసగా విచారణ చేస్తోంది. ఇలా నోటీసులు అందుకున్న వారిలో యువ నటుడు తనీష్ కూడా ఉన్నాడు. బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేసిన తనీష్ ఈ మధ్య హీరోగా మారి 1-2 సినిమాలు చేశాడు. కానీ అవేం పెద్దగా హిట్ కొట్టలేదు. రీసెంట్ గా కృష్ణవంశీ డైరెక్షన్ లో నక్షత్రం సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టులో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో తనీష్ డ్రగ్ ఎడిక్ట్ గా కనిపించనున్నాడు. డ్రగ్స్ కు అలవాటు పడి ఆవేశంతో రగిలిపోయే యువకుడిగా ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇలా డ్రగ్ ఎడిక్ట్ రోల్ చేస్తున్న వేళ ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా డ్రగ్స్ వాడినట్లు అనుమానంతో అతడికి పోలీసులు నోటీసులు ఇవ్వడం కాకతాళీయమనే చెప్పాలి. సాధారణంగా కృష్ణవంశీ సినిమాల్లో విలన్ పాత్రలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. హీరోలతో సమానంగా విలన్లకు పేరొస్తుంది. హీరో రవితేజ కూడా కృష్ణవంశీ సినిమాలో విలన్ పాత్ర చేసినవాడే కావడం విశేషం. దీంతో ఇండస్ట్రీలో గుర్తింపు వస్తుందని తనీష్ ఆశలు పెట్టుకున్నాడు. ఏదేమైనా రియల్ లైఫ్ లో ఎదురయ్యే సవాళ్లు రియల్ లైఫ్ లో ఎదురైతే ఎదుర్కోవడం కష్టమే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.